జై తెలంగాణ. శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఈ 1,00,000 ఎకరాల సంబంధించినటువంటి భూదోపిడికి పాల్పడుతుందని చేసినటువంటి ఆరోపణలపైన వేములవాడ సంబంధించినటువంటి శాసనసభ్యులు అయినటువంటి ఆది శ్రీనివాస్ గారు ఇవాళ రెస్పాండ్ అయ్యి తన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది. పూర్తిగా తెలంగాణ రక్షణ సేన తరఫున ఆది శ్రీనివాస్ గారి యొక్క మాటలను నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఇలా హైడ్రాను అడ్డు పెట్టుకొని 1,00,000 ఎకరాల సంబంధించినటువంటి తెలంగాణ భూములను కొల్లగొట్టుకున్నది వాస్తవమా కాదా ఇలా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవైపున ఆధారాలతో సహా మీ యొక్క దర్యాప్తు సంస్థలకు మీ యొక్క హైడ్రాకు మేము ఆ సంబంధించిన సమాచారాన్ని కూడా మొత్తం ఇస్తున్నప్పటికి కూడా నీ కళ్ళు కనపడతలేవా ఆది శ్రీనివాస్ నీ తలకాయ ఎక్కడ ఉన్నది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆదిత్య కన్స్ట్రక్షన్స్ విషయంలో గతంలోనే మేము ప్రత్యక్షంగా పోయి మా నాయకురాలు పోయి ఆదిత్య కన్స్ట్రక్షన్ ముందు కూడా మేము ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రజల యొక్క ఆస్తి వరదలు వస్తే అనేక రకాలుగా ప్రజలందరూ కూడా లోతట్టు ప్రాంతాలను కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంబంధించినటువంటి మూసి గర్భంలో కడుతున్నారని చెప్పేసి సంబంధిత ఆధారాలను కూడా ఇచ్చినప్పటికీ కూడా హైడ్రా కమిషనర్కు కనీసం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయిండు. మరి ఇవాళ మూసి గర్భంలో కడుతున్నటువంటి ఆ కట్టడాన్ని సమర్థిస్తూ ఆది శ్రీనివాస్ ఇలా మాట్లాడితే ఏమంటాడు, కోర్టు నుంచి వాళ్ళు తెచ్చుకొని నిర్మాణం చేపడుతున్నారు అంటున్నాడు. అంటే అదే కోర్టు నుంచి పేద మధ్య బిడ్డలు కూడా బలువు బడిగిన వర్గాలకు సంబంధించిన బిడ్డలు కూడా కోర్టు నుంచి నోటీసులు తెచ్చుకొని మీ ప్రభుత్వానికి ఇచ్చేసి మా ఇల్లు కూర్చొద్దు మొర్రో అని చెప్పేసి మొత్తుకుంటుంటే కూడా గర్భంతో ఉన్నటువంటి మహిళలు అనేటువంటి కూడా చూడకుండా పేద బిడ్డల యొక్క ఇల్లు కూల్స్తుంటే ఆ రోజు వాళ్ళ దుఃఖం మీకు కనపడలేదా? అంటే పెద్దోళ్ళకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయమా? ఆదిత్య బిల్డర్ సంబంధించినటువంటి దాంట్లో ఆదిత్య కన్స్ట్రక్షన్స్ దాంట్లో మీ వాటా ఎంతో ఇవాళ రేవంత్ రెడ్డి బయట సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆది శ్రీనివాస్ నీ యొక్క నాయకుని యొక్క వాటెంతో ఇలా నువ్వు బయటికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నీ యొక్క వాటా ఇంత నీకు పోకిరి సినిమాలో కనుక పోలీస్ ఆఫీసర్కు ఇస్తారు కదా ఏది ఫ్లాట్ ఇచ్చినట్టుగా అట్లా ఆ బిల్డర్లతో నువ్వు కుమ్మక్కైనవా? మరి హైడ్రా సంబంధించిన బుల్డోజర్లు పేద ప్రజల గుండెల మీదకి పోతాయి కానీ పెద్దోళ్ళ కాళ్ళ దగ్గర కూడా పోట్లేవా? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి నువ్వు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి కదా. ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా ఉన్నటువంటి దానికి అధికారిగా ఉన్నటువంటి నువ్వు నిష్పక్షపాతంగా వహించకుండా ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారినవు రంగనాథ్, తస్మత్ జాగ్రత్త అని చెప్పేసి కూడా హైడ్రా కమిషనర్ కూడా ఇవాళ హెచ్చరించడం జరుగుతుంది. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు ఏదైతే ఆరోపణలు చేసిందో ఆ సాక్ష్యాధారాలు లేకుండా మేము ఏది కూడా మాట్లాడం. అట్లా సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఈ సాక్ష్యాధారాలన్నీ కూడా పెట్టుకొని కూడా ప్రజా కోర్టులో ఛార్జ్షీట్ వేస్తాం బిడ్డ అని చెప్పేసి కూడా తెలంగాణ రక్షణ సేన తరఫున కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా రేవంత్ రెడ్డిని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే నీ తమ్ముళ్ళను పెట్టుకొని తిరుపతి రెడ్డిని పెట్టుకొని ఒకవైపు నీకు ఉన్నటువంటి మిగతా 2 తమ్ములను కూడా పెట్టుకొని 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూములన్నీ కూడా గండి కొడుతున్నావు, ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నావు అన్నటువంటి వాస్తవం. నీ యొక్క ఆస్థానంలో పనిచేసినటువంటి మొన్నటిదాకా సలహాదారునిగా ఉన్నాడు, నిన్నగాక మొన్న రాజ్యసభ ఇచ్చినావు వేం నరేందర్ రెడ్డి కొడుకు వేం నరేందర్ రెడ్డి ఇద్దరు కూడా ప్రభుత్వ సంబంధించినటువంటి లావాన్ పట్టా భూములను ప్రభుత్వ సంబంధించినటువంటి అసైన్డ్ భూములను కొల్లగొట్టేసి వాటిని తర్జుమా చేసుకొని పట్టా భూములుగా చేసుకుంటుంటే సాక్ష్యాధారాలతో పేపర్లు రాసినాయి కదా. మరి ఎందుకు చర్య తీసుకుంటలేదు ఇప్పటివరకు? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేవ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని తెలుసు. ఆ దాంట్లో వాటాలు ఈయనకు ఉన్నాయి కాబట్టి మేము ఇలా కళ్ళకపై చూస్తున్నాం. ఒకరోజు బీజేపీ సంబంధించినటువంటి ఎంపీ రఘునందన్ రావు కూడా పేదలకు సంబంధించినటువంటి భూములు దోచుకొని అసైన్డ్ భూములను అన్యాక్రాంతరం చేసుకొని వాటిని అన్నిటిని కూడా పట్టా భూములుగా తర్జుమా చేసుకుంటుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇలా బడాబాయికి చోటాబాయి లాగా తయారైపోయినావు, చంద్రబాబు నాయునికి ఇక్కడ ఉన్న ఒక పాలేరు లాగా తయారైనావు. ఇలా పవన్ కళ్యాణ్ పైన కూడా ఆరోపణలు ఉన్నాయి కదా, కోడికుంట చెరువును ఆక్రమించుండు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి. ఇలా చెరువు శుకం భూములను ఆక్రమిస్తుంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందా? నీ హైడ్రా మొద్దు నిద్రపోతుందా? ఏం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఇలా పవన్ కళ్యాణ్ అభిమానులు వచ్చేసి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి అనేటువంటి కూడా చూడకుండా అమ్మతోడు నిన్ను మొత్తం కూడా అది చేస్తాము చంపేస్తాం నేను లేకుండా చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రిని అంటే కూడా సిగ్గు లేకుండా తెలంగాణ బిడ్డల యొక్క పౌరుషం తెచ్చి ఏ విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందో ఆలోచన చేయాలి. మీరు ఆంధ్ర బాబులకు తొత్తు కాకపోతే మీరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆక్రమించినటువంటి కోడికుంట చెరువు సంబంధించినటువంటి దాన్ని ఇమ్మీడియట్లీ ప్రభుత్వం స్వాధీనంలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియస్తాను. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఎందుకు రోషం వస్తుంది? ఇలా వాటిని ఆధారాలతో సహా దర్యాప్తు సంస్థలకు ఇస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిరూపిస్తే నువ్వు రాజీనామా చేస్తావా ఆది శ్రీనివాస్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన తరఫున ప్రశ్నిస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ.